Telangana needs to reinvent itself. Telangana needs to reorient. Telangana తనను తాను పునర్దర్శించుకోవాలి, తనను తాను నిర్వచించుకోవాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఇప్పుడు తనను తను ఆవిష్కరించుకునే అక్కర్నని చెప్పినాం అధ్యక్ష. ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష, కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదరులు రాజకీయాల్లో. నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు, అవి కూడా చూసినాం. ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష, సభలో కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్, పవిత్రమైన కర్తవ్యం. మేము ఏది తీసుకున్నా అట్లా సీరియస్గా తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము. ఇలా చాలా చాలా పొడుగు ఎత్తు అడ్డం మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారో ఏం చేసినారో ప్రజలకు తెలుసు, మేమేం చేసినామో కూడా ప్రజలకు తెలుసు. పేగులు దిగేదాకా ఈ పక్కన వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో, బయట ఎట్లా కొట్లాడినరో, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో, ఎన్ని జైల్లోకి పోయినరో. నిన్న మొన్నటిదాకా అధ్యక్ష, నిన్న మొన్నటిదాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు, చాలామంది మినిస్టర్లు. అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం. తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే, ఇంకోటి మేము చేసే పనిలో మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష. సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం, ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం. మాకేం చేతగా కాదు, లేకపోతే మాకు సభ్యులు లేక కాదు, లేక శక్తి లేక కాదు. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి, మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి, ప్రజలు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి, బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు, నిధులు, ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు, ఉద్యోగాలు. తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రాదు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి, తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసమో ఇంకో దానికోసం పెదవులు మూసిరు. ఫ్యాక్ట్ అది, చరిత్ర చెప్పిన సత్యం. అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది. మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది. ఎంత వైభవంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో, మా హైదరాబాద్ నగర నాయకులు, మా దానం నాగేంద్ర వీళ్ళంతా, శాసనసభ్యులంతా వచ్చి, సార్ 10 కాదు 15 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి, అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి, ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి. కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు, తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండగలు ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట్లాడే దిక్కు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజాప్తాగా. వాటిని రక్షించుకున్నాం. అట్లనే నీళ్ళలో వాటర్ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం అంటే కొట్లాడుతున్నాం, ఇంకా కొట్లాడుతున్నాం, పోరాటం కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పటికే నేనే వాదించిన అధ్యక్ష, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో, వేస్ట్ పోతున్నాయా గోదావరిలో నీళ్లు, మాకు ఇస్తేం బాయ్, వాళ్ళు ఇయ్యలే, మేము తెచ్చి చూపించినాం. ఇయ్యాల
నదుల నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి హైదరాబాద్ మీద వరదలు వచ్చి హైదరాబాద్లో ప్రజలు బాగుండాలి అని చేయడానికి ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లను మనకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు ఉత్తర నీటి నిల్వ కోసం పెట్టలే అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందించడానికి 1921లో పూర్తి చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100+ ఇయర్స్ అయినా ఈ రోజు హైదరాబాద్ నగర దాహార్తి తీరుస్తున్నది నిజాం ప్రభువు కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వల్ల ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరిస్తుంది అధ్యక్ష. అట్లాంటి మ్యాన్ మేడ్ వండర్స్ ఈ నగరంలో ఉన్నాయి. కానీ అవి సరిపోలేదు విస్తరించే నగరానికి. సరిపోనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేసి 1965లో అధ్యక్ష 1965లో హైదరాబాద్ నగరానికి దాగునీరును తేవాలని మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు 1982 కాంగ్రెస్ ఉన్నప్పుడు సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా phase 1 90 MGD 2004 టీడీపీ అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 99 to 2004 he was opposition leader, he was CLP leader, he was fighting for like anything. మేము ఎన్నోసార్లు సెక్రటేరియట్ ముందల ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన, ప్లాస్టిక్ బిందెల ప్రదర్శన, ప్రజల చేత మహిళలను తీసుకొచ్చి ప్రతి నిమిషం హైదరాబాదు తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిఎల్పి నాయకుడిగా రాజశేఖర్ ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జలాలను phase 1 హైదరాబాదు నగరానికి తీసుకొచ్చింది 2004లో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా phase 2 90 MGD 2008లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణా phase 3 సేమ్ 90 MGD 2015 అంటే 14 వరకు phase 3 మేము 90% పనులు కంప్లీట్ చేస్తే 15లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణా phase 3 మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా గోదావరి phase 1 172 MGD 90% 2014 వరకు కంప్లీట్ అయింది. 2015లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష, హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అయినా మేమేమనలే, ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే కాలం కలిసి వచ్చింది. శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష. కులీ కుతుబ్ షాహి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష. మేమేమన్నా అన్నామా అధ్యక్ష? మేము కట్టిన హైటెక్ సిటీ, మేము కట్టిన శిల్పారామం, మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్, మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు, మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా సెల్ఫీలు దిగినా మేమేమనలేదు అధ్యక్ష. చూస్తూ ఊరుకున్నాం. ఎందుకంటే కాలం కలిసి వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుందంట అధ్యక్ష. నాగుపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన్న. మనం తెలంగాణలో ఎర్రన్న అంట. వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి, వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసగొడతాయి అధ్యక్ష. కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై చెప్పుకుంటుంటారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష, మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2500 కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడి నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ 1 phase, నాట్ ఇన్ 169 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6500 కోట్ల రూపాయలు పెట్టి 6000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష?
ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని. వాళ్ళ బావను వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఇచ్చుడుతోని మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు.